డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం హెల్దీ దోశలు, ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచి పోషకాలు అందుతాయి. క్యారెట్, పాలకూర, బీట్రూట్ ఇలా డైరెక్ట్గా తినని వాళ్ళు కూడా ఇడ్లీ దోశల్లో వేస్తే ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మనం ముందుగా పాలకూర, క్యారెట్, బీట్రూట్ని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ని తీసుకొని అందులోకి సరిపడినంత సాల్ట్, కొంచెం సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని అందులోకి క్యారెట్ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ దోశ ప్యాన్ వేడైన తర్వాత ఈ విధంగా దోశలు వేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్లోకి దోశ బ్యాటర్ని తీసుకొని 1 కప్పు పాలకూర పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దోశలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో బీట్రూట్ని పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవాలి. ఈ పిండితో దోశలే కాదు ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. మిగిలిన పిండితో సేమ్ మనం నార్మల్ ఇడ్లీలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలర్ఫుల్గా ఉంటే తినడానికి ఇష్టపడతారు కదా. సో మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.